సో, ఇది నా ఓవరాల్ వర్క్ ఫ్లో. సో, ఫస్ట్ వచ్చేసి ఈమెయిల్ ఏజెంట్ని టెస్ట్ చేయబోతున్నాను. మీరు చూసినట్టయితే స్క్రీన్లో ఒక మాస్టర్ ఏఐ ఏజెంట్ ఉంది. అది మేనేజర్ లాంటిది. దానికి ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి అది టాస్క్ ఏ ఏజెంట్కి సబ్ ఏజెంట్కి ఇవ్వాలో డిసైడ్ చేసుకొని దానికి అలొకేట్ చేస్తుంది. సో, నేను ఫస్ట్ ఈమెయిల్ ఏజెంట్ని టెస్ట్ చేయబోతున్నాను. వాట్ ఆర్ మై టాప్ 500 ఈమెయిల్స్ అని చెప్పి టెలిగ్రామ్లో ట్రిగ్గర్ చేయబోతున్నాను. చేస్తే అది ఈమెయిల్ సబ్ ఏజెంట్కి రిక్వెస్ట్ పంపాలి. సో లెట్స్ సీ ఇది వర్క్ అవుతుందో లేదో. 3, 2, 1 గో. మీరు చూసినట్టయితే మాస్టర్ ఏఐ ఏజెంట్ ట్రిగ్గర్ అయింది. దాని సబ్ ఏజెంట్ అయిన ఈమెయిల్ ఏజెంట్కి రిక్వెస్ట్ వెళ్ళింది. అది జీమెయిల్ లిస్ట్ అనే నోడ్ని కాల్ చేసింది. దాని నుంచి టాప్ 5 ఈమెయిల్స్ ఏంటో గెట్ చేసుకోవడానికి. సో ప్రతి ఏఐ ఏజెంట్కి మీరు చూసినట్లయితే ఓపెన్ ఏఐ నోడ్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది. అదేంటంటే ఏఐ ఏజెంట్కి బ్రెయిన్ లాంటిది. మనం న్యాచురల్ లాంగ్వేజ్లో ఇచ్చిన కమాండ్ని అది అర్థం చేసుకొని ఏజెంట్కి అర్థమయ్యేలాగా చెప్తుంది. సో ఏజెంట్ ఏం చేయాలో అప్పుడు డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే హియర్ ఆర్ యువర్ టాప్ 500 ఈమెయిల్స్ అని వచ్చేసింది. నాకు మెయిల్స్ అయితే వచ్చాయి. సో గెట్ అయితే వర్క్ అవుతుంది. ఇంకా దీంట్లో మెయిల్స్ గెట్ చేసుకోవడమే కాకుండా సెండ్ చేయొచ్చు, డ్రాఫ్ట్ చేయొచ్చు, రిప్లై ఇవ్వచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. లెట్స్ సే మనకు మెయిల్స్ అన్నీ మేనేజ్ చేసుకోవడానికి ఒక అసిస్టెంట్ కావాలంటే ఆ అసిస్టెంట్ వచ్చేసి ఇదే. సో దీన్ని ఏదన్నా డ్రాఫ్ట్ చేయమని అడుగుదాం ఇప్పుడు. డ్రాఫ్ట్ ఏ మెయిల్ టు నా పర్సనల్ మెయిల్ డ్రాఫ్ట్ చేయమని అడుగుతున్నాను. సేయింగ్ హాయ్. సో మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అయితే కొట్టాలి, ఎందుకంటే ఇది ఇంకా పబ్లిష్ చేయలేదు కాబట్టి. సో ఎగ్జిక్యూట్ కొట్టంగానే మళ్ళీ ట్రిగ్గర్ అయింది. మళ్ళీ ఈమెయిల్ సబ్ ఏజెంట్కి అయితే రిక్వెస్ట్ వెళ్ళింది. డ్రాఫ్ట్ నోడ్ అయితే రన్ అయింది, జీమెయిల్ డ్రాఫ్ట్ అన్న నోడ్. సో ఇక్కడ చూసినట్టయితే ఐ హ్యావ్ డ్రాఫ్టెడ్ అన్ ఈమెయిల్ విత్ సబ్జెక్ట్ హాయ్ అండ్ మెసేజ్ హాయ్. సో ఇది నిజంగా డ్రాఫ్ట్ చేసిందో లేదో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ డ్రాఫ్ట్స్కి వెళ్తే సో ఇది అన్నట్టుగానే డ్రాఫ్ట్ చేసింది, కానీ 2 అయితే పెట్టలేదు ఎవరికి పంపాలని. మేబీ ప్రాంప్ట్లో సమ్ ఇష్యూ అయినచ్చు. సిస్టమ్ ప్రాంప్ట్ అనేది అయితే ఉంటుంది ప్రతి ఏజెంట్కి. దాంట్లో రూల్స్ అనేవి ఉంటాయి, స్పెసిఫిక్గా ఎలా రెస్పాండ్ అవ్వాలని డీటెయిల్డ్గా ఉంటుంది. ప్రజెంట్ ఆ వీడియోలో అయితే అవన్నీ కవర్ చేయట్లేదు. ఇది ఒక హై లెవెల్ ఓవర్వ్యూ అని అనుకోవచ్చు. నేను జస్ట్ ఏం చేశాను షోకేస్ చేయడానికి అంతే. నెక్స్ట్ మనం వచ్చేసి క్యాలెండర్ ఏజెంట్ని టెస్ట్ చేద్దాం. సో వాట్ ఆర్ ద ఈవెంట్స్ ఫర్ మీ టుమారో అని అడుగుతున్నాం. మళ్ళీ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అయితే కొట్టేద్దాం. ఇక్కడ మెసేజ్ అయితే పెట్టేద్దాం. మళ్ళీ ట్రిగ్గర్ అయింది. ఎగ్జాక్ట్గా క్యాలెండర్ ఏజెంటిక్ టూల్కే రిక్వెస్ట్ పంపించింది మాస్టర్ అయితే. సో అది లిస్ట్ని గెట్ చేసుకుంటుంది. ఓపెన్ అయ్యి మళ్ళీ దాన్ని అనలైజ్ చేసి మళ్ళీ మాస్టర్తో కమ్యూనికేట్ అవ్వడం మనం చూడొచ్చు స్క్రీన్ మీద. స్క్రీన్ మాస్టర్తో కమ్యూనికేట్ అయ్యింది. మళ్ళీ అది మోడల్ అనలైజ్ చేసింది. సో టుమారో యూ హ్యావ్ ఫాలోయింగ్ ఈవెంట్ అని చెప్పి నాకున్న ఈవెంట్ అయితే వచ్చింది, డమ్మీ ఈవెంట్. సో ఇది కూడా వర్క్ అవుతుంది. ఇది కూడా గెట్టే కాకుండా దీనికి ఇంకా టూల్స్ ఉన్నాయి, క్రియేట్, డిలీట్, అప్డేట్ ఇలాంటివి. సో ఈవెంట్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి
పర్ప్లెక్సిటీ సబ్ ఏజెంట్ అయితే ఉంది, దాన్ని టెస్ట్ చేద్దాం. బేసిక్గా పర్ప్లెక్సిటీ అనేది సెర్చ్ ఇంజిన్. సో ఇంటర్నెట్ నుంచి మనకి ఏ డేటా కావాలన్నా పర్ప్లెక్సిటీలో సెర్చ్ చేయొచ్చు. లెట్సే ఏదన్నా కరెంట్ ఇష్యూ గురించి అడుగుదాం. లెట్సే యుఎస్కి ఇరాన్కి మధ్యలో వార్ అవుతుంది. సో ఆ వార్ గురించి న్యూస్ ఏంటి, ఆ సమ్మరీ అడుగుదాం. వాట్ ఈస్ ద అప్డేట్ ఆన్ యుఎస్ అండ్ ఇరాన్ వార్, ప్లీజ్ సమ్మరైజ్ కన్సైస్లీ. సో ఇది మనం ఇవ్వబోయే ప్రాంప్ట్. మళ్ళీ ఎగ్జిక్యూట్ వర్క్ఫ్లో అయితే కొట్టేద్దాం. ఇక్కడ మెసేజ్ అయితే పెట్టేద్దాం. ట్రిగ్గర్ అయ్యింది. ఎగ్జాక్ట్గా పర్ప్లెక్సిటీకే పంపించింది రిక్వెస్ట్. సో మన సిస్టమ్ ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఉంది మాస్టర్ ఏజెంట్లో. చూద్దాం అసలు ఏం రెస్పాన్స్ వస్తుందో. సో సమ్మరైజ్ అన్నాం కాబట్టి పర్ప్లెక్సిటీ రెస్పాన్స్ని ఈ ఓపెన్ ఏఐ బ్రెయిన్ అయితే ఏదైతే ఉందో అది సమ్మరైజ్ చేస్తుంది, చేసి మనకు కావాల్సిన ఫార్మాట్లో ఇస్తుంది. సో కన్సైజ్గా అడిగాం కాబట్టి కన్సైజ్గా రావాలి. చూద్దాం. ఓకే, మనం రిక్వెస్ట్ చేసినట్టయితే కన్సైజ్గా వచ్చింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరియాస్ మనకి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో మన పర్ప్లెక్సిటీ సెర్చ్ ఇంజిన్ కూడా కరెక్ట్గా వర్క్ అవుతుంది, ఈ సబ్ ఏజెంట్ కూడా. లాస్ట్ వచ్చేసి కాంటాక్ట్స్ మేనేజర్ ఒకటి, కాలింగ్ ఏజెంట్ ఒకటి ఉంది, అవి కూడా టెస్ట్ చేసేద్దాం. సో ఇది కూడా సింపుల్గా నేను గెట్ మీ ఏ కాంటాక్ట్ నేమ్డ్, ఎవరన్నా మా ఫ్రెండ్స్ కాంటాక్ట్ గెట్ చేసుకుందాం. లెట్స్ సే సాయి. సో సాయితో ఏమున్నాయి, సో మన కాంటాక్ట్ మేనేజర్ అయితే ట్రిగ్గర్ అయ్యింది, కానీ గెట్ నోడ్ కూడా ట్రిగ్గర్ అయింది. ఏమొస్తుందో చూద్దాం, నాకు కూడా తెలీదు, ఎందుకంటే సాయి అనేది చాలా కామన్ నేమ్. సో ఇది టాప్ ఆఫ్ ది లిస్ట్ పిక్ చేసింది. నా ఫోన్లో వచ్చే సాయితో స్టార్ట్ అయ్యి మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి. సో సాయి కిషోర్ మే బి ద ఫస్ట్ కాంటాక్ట్. ఓకే, ఇంకా ఫైనల్ ఏజెంట్ని టెస్ట్ చేద్దాం. సో ఇది కాలింగ్ ఏజెంట్. ఎవరికన్నా కాల్ చేయమంటే ఈ ఏజెంట్ ట్రిగ్గర్ అవుతుంది. సో నేను సింపుల్గా మేక్ ఏ కాల్ టు అని చెప్పి నా నెంబర్ ఇస్తాను. అండ్ జస్ట్ గ్రీట్ హిమ్ హాయ్. హిస్ నేమ్ ఈస్, సో నా పేరు కూడా ఇస్తాను. లెట్స్ సీ నా పేరుతో నన్ను గ్రీట్ చేస్తుందా. మాస్టర్ రన్ అవుతుంది, అది రిక్వెస్ట్ దేనికి పంపిస్తుందో చూడాలి. సో కాలింగ్ ఏజెంట్కి అయితే రిక్వెస్ట్ వెళ్ళింది. సో ఇప్పుడు కాల్ వస్తుందా రాదా అనేది పెద్ద క్వశ్చన్ నాకు. ఇప్పుడు అనుకున్నట్టే కాల్ వచ్చేసింది. Trial account. You can remove this message at any time by upgrading to a full account. Press any key to execute your code. Hello? 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 Hello, how can I help? Yeah, I'm just testing it out. Thank you. You're welcome. సో కాల్ అయితే వచ్చింది, ఏజెంట్ మనతో మాట్లాడింది కూడా మీరు లైవ్లో చూశారు. సో కాల్ ఇనిషియేటెడ్ టు కౌశిక్. ప్రజెంట్ నేను టెస్ట్ అకౌంట్లో ఉన్నాను. సో ఫ్రీ క్రెడిట్స్ వాడుతున్నాను. దీనికి యాక్చువల్గా సిస్టమ్ ప్రాంప్ట్ కూడా ఉంటుంది. ఆ ప్రాంప్ట్ ప్రకారం మనం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అది మాట్లాడుతుంది కూడా. సో దీని గురించి ఇన్డెప్త్ నేను సపరేట్ వీడియోలో చెప్తాను. సో ఇదైతే ఒక మినీ మేనేజర్ లాంటిది ఈ ఏజెంట్. మనం అనుకున్నట్లే మనకు అన్ని మెయిల్స్ కానీ, మన అపాయింట్మెంట్స్ కానీ, మన కాంటాక్ట్స్ కానీ, ఎనీథింగ్, మన న్యూస్, లేటెస్ట్ న్యూస్ ఏమన్నా అన్నీ ఈ ఏజెంట్ మేనేజ్ చేయగలదు ఇప్పుడు.
సో ఇలాంటి మరిన్ని ఏజెంట్స్ బిల్డ్ చేయాలని అనుకుంటున్నాను. అంటే మరిన్ని వీడియోస్ నేను ఇలాంటి ఏజెంటిక్ వర్క్ ఫ్లోస్ని ఒక ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్, ఒక మినీ ప్లేలిస్ట్, బైట్ సైజ్ వీడియోస్ బ్రేక్ డౌన్ ఎలా చేశాను అనేది డీటెయిల్గా చేస్తాను. సో ఈ రోజుకి ఇంతే, ఇంకా కానిచ్చేద్దాం. బాయ్.